శ్రీకాకుళంలో డయేరియా విజృంభిస్తున్న నేపథ్యంలో అధికారులు అలర్ట్ అయ్యారు. శ్రీకాకుళం కిమ్స్ ఆసుపత్రిని డిఎం&హెచ్ఓ డాక్టర్ అనిత సందర్శించారు. అత్యవసర కేసులను కిమ్స్ హాస్పిటల్కు తరలించి వైద్యం అందిస్తున్నట్లు డాక్టర్ అనిత తెలిపారు. ఇప్పటికే డయేరియా ప్రబలిన ప్రాంతాల్లో 2 అంబులెన్స్లు సిద్ధంగా ఉంచామని, ఎటువంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న సీనియర్ ఆర్ఎంపీ డాక్టర్ సిమ్మన్న బాధితులకు చాలా మందికి మెరుగైన వైద్యాన్ని అందించారని తెలిపారు. మన దృష్టికి వచ్చిన వెంటనే మనం రియాక్ట్ అవ్వటం జరిగింది. మనము తగిన చర్యలు తీసుకోవటం జరిగింది. అయితే ఇంటింటికి కూడా సర్వే చేస్తున్నాము. అక్కడ ప్రత్యేకించి మనం మెడికల్ క్యాంప్స్ని రాత్రంతా కూడా ఈ శ్రీకాకుళం టౌన్లో ఉన్నటువంటి ప్రతి అర్బన్ పిహెచ్సిని కూడా తలుపులు తీసి ఉంచడం, ఏ కేసు అయినా వచ్చిన వెంటనే మనం తీసుకునే వెంటనే జాగ్రత్తగా ట్రీట్మెంట్ ఇవ్వడానికి మనం తగిన సిద్ధపాటును కలిగి ఉన్నాం. అక్కడ అదేవిధంగా మరొక ప్రైవేట్ క్లినిక్ ఉంది. ఆ క్లినిక్లో కూడా మనం మెడికల్ టీంని పెట్టి కేసులు ఎక్కడ మిస్ అవ్వకుండా కూడా మనం జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. అత్యంత జాగ్రత్తతో కలెక్టర్ గారు మరియు మన రాష్ట్ర అధికారుల ఆదేశాలనుసారం మనం జాగ్రత్తగా చర్యలు తీసుకుంటూ ఇంటింట సర్వే జరిగిస్తూ మెడికల్ టీమ్స్ పెడుతూ మరియు ఇక్కడ రిమ్స్లో కూడా డాక్టర్స్తో, రిమ్స్ సూపరింటెండెంట్ గారితో అందరితో కోఆర్డినేట్ చేసుకుంటూ మేము ఇక్కడ అన్ని చర్యలు తీసుకుంటున్నాము. మరియు జిల్లా కలెక్టర్ గారు కూడా ఆదేశానుసారం ఇక్కడ కేసులను అవసరమైతే మెరుగైన వైద్య సేవల కోసం మరి అవసరమైన ప్రైవేట్ హాస్పిటల్ కూడా తరలించడం జరుగుతుంది. ఇక్కడ కూడా అందరు డాక్టర్లు కూడా కోఆర్డినేటెడ్గా టీం వర్క్తో మేమందరం కలిసి పనిచేసి పేషెంట్లకి సేవ అందించడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే, మీ దగ్గర ఏదైనా వాంతులు, విరోచనాలు మీ ఇళ్ళ కానీ మీ ఇంటి చుట్టుపక్కల కానీ ఎవరికైనా అయినట్లయితే వెంటనే డిలే చేయకుండా వైద్య చర్యల కోసం మీరు రావాలని మిమ్మల్ని కోరుకుంటున్నాం. మనం ఇప్పటి వరకు చూసిన కేసులు ఏంటంటే, ప్రతి కేసు 10 విరోచనాలు అయిపోవటం, 10 వాంతులు అయిపోవటం అలాగా వచ్చిన కేసులు మనం చూస్తున్నాము. అంటే మొదటి స్టేజ్లో వస్తే మనకి ట్రీట్మెంట్ ఈజీ అవుతుంది, రికవరీ ఈజీ అవుతుంది. కాబట్టి ప్రజలందరికీ మీ ద్వారా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, కొంచెం లక్షణాలు కనిపించినప్పుడు మీరు వెంటనే కూడా మా దగ్గరికి